మనకు ఎల్లుండే అతిపెద్ద అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కలబంద మొక్కతో ఇలా చెయ్యండి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఇంటి పరంగా కూడా సంపద పెరుగుతుంది. ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అయితే కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క. కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 100% ఫలితాన్ని తెచ్చి పెడతాయండి. కలబంద మొక్క గురించి మనం ఎంత మాట్లాడుకు అంత తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే కలబంద మొక్క చాలా పవర్ఫుల్ మొక్క అనమాట. కలబంద మొక్కని లక్కు మొక్కగా కూడా భావిస్తారు. అంటే అదృష్ట మొక్కగా కూడా కలబంద మొక్కని పరిగణిస్తారు. ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువు తీరుతారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ఏంటంటే కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా తిదివార నక్షత్రానికి తగ్గట్టుగా మనం కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అండి మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అయితే మనకు ఎల్లుండి అమావాస్య, అంటే ఎల్లుండి అంటే కనుక మంగళవారం జూలై 14వ తేదీన అతిపెద్ద అమావాస్య రాబోతుంది. మంగళ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం అనేది చేయండి. ఇంటి పరంగానే కాదు, మనకేంటంటే దిష్టి పరంగా కూడా బాగుంటుంది. మన ఇంటి మీద నరదిష్టి ఉన్నా లేదంటే ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నా సరేనండి, అవి తొలగించుకోవాలంటే కలబంద మొక్క పరిహారం అనేది తప్పక చేయాలన్నమాట. దీనివల్ల 99% మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక కలబంద మొక్క పరిహారం చేయండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కలబంద మొక్క అనేది ఏంటంటే మనకు మన ఇంట్లోనే ఉంటుంది. కలబంద మొక్క లేదంటే మన చుట్టుపక్కల మనకు కనిపిస్తూనే ఉంటుంది. కలబంద మొక్క ఏంటంటే కనుక చర్మ రహస్యానికి, అంటే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మన చర్మ అందానికి, అలానే కాకుండా మనం అంటే ఎక్కువగా ఏంటంటే కనుక కాస్మెటిక్స్ ఇలాంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు కదండి. కలబంద మొక్క న్యాచురల్ మొక్కగా కూడా పరిగణిస్తారు. కలబంద మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కలబంద మొక్క ఏంటంటే చాలా పవర్ఫుల్గా కూడా పరిగణిస్తారు. కాబట్టి కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇంటి పరంగా ఈ పరిహారం చేస్తే మాకు ఎలాంటి లాభాలు కలుగుతాయంటే, మన ఇంటి మీద చిన్న చిన్న చికాకులు, అంటే మంది ఎడుపులు ఉంటూ ఉంటాయి. చాలా మంది కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపటం, మనం ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం, మనం ఇంటికి దిష్టి పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కలబంద మొక్కతో పరిహారం చేస్తే. రెండోది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక, మీ ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యలు వచ్చి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఎక్కువగా వృధా ఖర్చులు పెరిగిపోయి ధన సమస్య ఏర్పడుతుంది అనుకోండి. దాని పరంగా కూడా మీకు ఏంటంటే మంచి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా రెండు విధాలుగా కూడా కలబంద మొక్కనైతే మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కలబంద మొక్క ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న, మీ ఇంట్లో ఉన్న ఒక చెంబడి నీటిని సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత వేర్లతో సహా కలబంద మొక్కను ఏంటంటే కనుక పీకి ఇంటికి తెచ్చుకోండి. అంటే వేర్లతో సహా దాన్ని పీకేసి ఇంటికి తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్న కలబంద మొక్క మీద కొంచెం పసుపు నీళ్లు చల్లండి. పచ్చని వృక్షం కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కావున మన ఇంటికి మంచి జరగాలనుకునే వాళ్ళు పసుపు నీళ్లు కానీ, నార్మల్గా నీళ్లు కానీ మొత్తం చల్లి, మొత్తం ఆ వేర్లకు ఉండే మట్టంతా కూడా శుభ్రం చేసుకుని, ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. దాన్ని ఇలా తలకిందులుగా ఇక్కడ చూయించే విధంగా మీ ఇంటి గుమ్మానికి ఇలా తలకిందులుగా వేలాడదీస్తే మంచిదనమాట. ఇలా వేలాడదీయటం వల్ల ఇంటికి పట్టిన పీడలన్నీ పోతాయి. ఇంటి పరంగా ఉండే చెడు మొత్తం పోతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఒకవేళ మీ ఇంటికి దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కూడా కలుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మీ ఇల్లు మీకు అనుకూలించకపోయినా, ఇంటి వాతావరణం సరిగ్గా లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే ఈ కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా పవర్ఫుల్ అండి. చాలా మంది చేస్తారు. మనం చూస్తూ ఉంటాం పట్టణాలలో కానీ, పల్లెల్లో కానీ, ఎక్కడైనా సరే ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక కలబంద మొక్కని కడుతూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఇది కట్టడం వల్ల ఏం జరగదనుకుంటారు, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇదేంటంటే మన ఇంటి మీద ఎక్కువగా నెగిటివిటీ ఉన్నా, లేదంటే మన ఇంటికి ఎక్కువగా దిశ తాకుతూ ఉన్నా, మన ఇంట్లో ఏంటంటే కనుక ఎక్కువగా సమస్యలు ఏర్పడుతున్నాయి అనుకుంటే అది తొందరగా ఎండిపోతుంది అనమాట. మన ఇంట్లో ఉండే చెడు మొత్తం తీసేసుకుని ఆ కలబంద మొక్క అనేది తొందరగా ఎండిపోతుంది. లేదు చక్కగా నిగనిగలాడుతూ ఉందంటే కనుక మీ ఇంటి పైన దైవనుగ్రహం ఉంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి చెడు లేదని అర్థం అనమాట. అందుకే ఇంటి గుమ్మానికి ఇలా కలబంద మొక్కని వేలాడదీయండి. మీ ఇంటి పరంగా ఉండే అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అలా ఏంటంటే అమావాస్య రోజు కట్టుకుంటే మంచిది. మిగతా రోజుల కంటే కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు కట్టండి. అమావాస్య రోజు కట్టడం వల్ల అష్ట దరిద్రాల నుంచి బయటపడదాం. అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా, నష్టాలు అనేవి లేకుండా ఉండటానికి ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి అయితే కలబంద మొక్కని వేలాడదీయండి. ఇక తర్వాత ఏంటంటే కనుక మీరు నార్మల్గా ఇంకా వదిలేయండి. ఒకవేళ మధ్యలోనే అది
వాడిపోయినా కొంచెం ఏంటంటే గనక అది చాలా వరకు కూడా ఎండిపోయినా దాన్ని తీసి పడేయొచ్చు. కానీ మధ్యలో కట్టేదానికంటే కూడా అమావాస్య వరకు కూడా మీరు వేచి చూసి అమావాస్య రోజు కట్టుకోండి. ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఇక్కడ చెప్పే విధంగా ఈ వస్తువులను ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 వస్తువులను తెచ్చుకోండి. ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో గల్లులుప్పు అండి, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కల్లుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా ఏంటంటే గనక ఉప్పు పిలువబడుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఎవరైతే ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి దీనికి పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మనం ఏంటంటే ఉప్పు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఆ రోజు మీ అప్పంతా కూడా తీరిపోతుందండి. మీరు అప్పు సమస్యలతో బాధపడుతున్నా, అప్పు సమస్యలతో సతమతం అవుతున్నా, ఇబ్బంది పడిపోతున్నా, ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి గుర్తు పెట్టుకొని ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, ఆ తర్వాత ఏంటంటే కనుక 1 స్పూన్ ఆవాలు, అనంతరం వచ్చేసి 1 రూపాయి బిళ్ళను పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పులు తీరాలి, అప్పుల సమస్యలు పోవాలి, అప్పుల సమస్యల నుంచి మేము బయటపడాలి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా అమావాస్య తిథి రోజున చేస్తారు. కానీ అందరూ బయటికి చెప్పుకోరు కదండి. మేము ఇలా చేసాం, మాకు అప్పు తీరింది, మేము ఇలా చేసుకుంటేనే మాకు బాగుందని ఎవరు ఏది చెప్పుకోరు. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఏంటంటే కనుక పరిహారాలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే కదా మనము అనేక రకాల సమస్యల నుంచి బయటపడతాం. అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఎవరికి తెలియకుండా మీలోనే మీరు దాచుకొని పరిహారం చేసుకోండి. ఇది చాలామంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. రాత్రంతా పెట్టి మరుసటి రోజు తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టి సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చేస్తే చాలండి, మీ అప్పు ఆటోమేటిక్గా తీరిపోతుంది. ఏదో ఒక రూపంలో ఆ తల్లే ధనాన్ని మీకు ప్రసాదించి అప్పును తీరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే యాలకులతో ఇంకొక పరిహారం చేయండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. యాలకులకు చాలా పవర్ ఉంటుంది. కాబట్టి యాలకులను ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటితో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే యాలకులు లక్ష్మీదేవి రూపంగా కూడా చెప్పటం జరుగుతుంది. కాబట్టి యాలకులను తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అందులో నుంచి 21 యాలకులు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక పసుపు రంగు దారం తీసుకుని దానికి ఈ విధంగా ఏంటంటే గనక మాలలాగా తయారు చేయండి. అలా చేసి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ రోజున తప్పకుండా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించాలి. అంటే లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమావాస్యలో అమృత ఘడిలు కూడా ఏర్పడతాయి. కావున ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి యాలకుల మాలను సమర్పించి ఆ తర్వాత ఆ యాలకుల మాలను ఏంటంటే గనక 24 గంటలు గడిచిన తర్వాత తీసి ధనం దాచే చోట బీరువాలో కానీ, లేదంటే గనక వ్యాపారం చేసే చోట లాకర్లో కానీ పెట్టుకుంటే మీ సంపాదన మీరు ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకంత పెరుగుతుందని చెప్పొచ్చు. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు ఈ మాలని. అనంతరం ఏంటంటే అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తరు కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. ఇదేంటంటే గనక అత్తరు మన ఇంట్లో దైవశక్తి. అంటే మన ఇంట్లో మనం ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనకు దైవానుగ్రహం అనేది ఉండదు కదండి. దేవుడి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు లేక మనం ఇబ్బంది పడతాము. భగవంతుడు ఎంత చేసినా కానీ మాకైతే అనుగ్రహాన్ని ఇవ్వట్లేదని చాలా మంది కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఒక 20-30 రూపాయలు పెడితే మనకి ఇది బయట ఎక్కడైనా దొరుకుతుందండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అలా అని మీరు ఏంటంటే కనుక అన్నీ తెచ్చుకోకండి. అన్నీ మనకు అవసరమే లేదనమాట. మీరు మల్లెపూలతో కలిగిన వాసన కలిగిన అత్తరు కానీ, లేదంటే కనుక గులాబీ పూల వాసన కలిగిన అత్తరు కానీ తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దీన్ని నీళ్ళల్లో కలిపి ఇంట్లో చిలకరించండి. ఎక్కువగా తీసుకోకండి, ఇది చాలా వాసన వస్తుందండి 2 చుక్కలకే. అందుకే గ్లాసు నీళ్లు తీసుకుంటే మీరు అందులో 2 చుక్కలు లేదా 3 కలపండి. అలా 3 చుక్కలు కలిపిన తర్వాత ఇంటి చుట్టూ ఇంట్లో చల్లితే ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది కదా, దాని నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. ఆ నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఇంట్లో ఇదంతా కూడా చిలకరించటం, చల్లటం, తలుపుల పైన, ఇంటి చుట్టూ ఇలా చేయటం వల్ల ఏంటంటే నకారాత్మక శక్తులు, దిష్టి, అలానే కాకుండా దోషాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి అత్తరు తెచ్చుకొని విధంగా చేసుకొని చక్కగా ఫలితం పొందండి. అనంతరం వచ్చేసి బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. ఇలా కట్టి పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందండి. ఏమీ లేదు, ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి, లేదంటే పసుపు రంగులో ఉండే వస్త్రమైనా సరే తీసుకొని
తీసుకొని అందులో ముందుగా 4 గవ్వలు, పసుపు కుంకుమ, కొంచెం అంత ఏంటంటే కనుక 2 యాలకులు, రూపాయి బిళ్ళ, 2 లవంగాలను పెట్టి కొంచెం ఏంటంటే బియ్యం గింజలు పోసి ఆ తర్వాత వాటిని మూట కట్టి అవి బీరువాలో దాచుకోవచ్చు. లేదంటే లక్ష్మీదేవికి ఆ మూటను సమర్పించి, అమ్మ మాకు ధనం రావాలి తల్లి, ధన సంపాదన పెరగాలి అమ్మ, మాకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయి తల్లి అని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని దీన్ని దాచుకుంటే సంవత్సరం పొడుగునా ఇది మనకు ఫ్యూచర్ ఇస్తుంది. బియ్యము కేవలం ఆప్షనల్గా మాత్రమే అండి, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. కానీ మిగతా వస్తువులు పెట్టి మూట కట్టి వాటిని ఏంటంటే కనుక ధూపం దీపం చూయించి ఆ తర్వాత మీ బీరువాలో కానీ లేదంటే కనుక పూజ గదిలో కానీ పెట్టుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం ఇది. చాలా మంది కూడా ఆచరిస్తారు. ఈ రోజున చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలనైతే మన కళ్ళతో చూడొచ్చు. కాబట్టి మీరేంటంటే మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఇలా ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా ఇప్పుడు చెప్పే ఈ విధంగా ఈ పరిహారం చేయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని వస్తువులు చెప్తున్నారు కదా, మరి ఏది తెచ్చుకోవాలంటే కనుక మీకు నచ్చిన 2 వస్తువులు తెచ్చుకోండి. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే తెచ్చుకోండి. అన్ని తెచ్చుకోవాలని చెప్పట్లేదండి, 2 వస్తువులు చాలండి మీ జీవితం మారిపోవటానికి, మీ దురదృష్టం తొలగిపోయి మీకు అదృష్టం పట్టడానికి. కేవలం 2 వస్తువులు, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఈ వస్తువుల వల్లనే మీకు మంచి జరుగుతుంది, ఈ వస్తువుల వల్లనే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది, ఈ వస్తువుల వల్లనే దైవ 99% అంటే మీకు కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట అండి. అంత శక్తివంతమైన వస్తువులండి. మనం ఏంటంటే వస్తువులే కదా, వస్తువుల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ తిదివార నక్షత్రానికి తగ్గట్టుగా వస్తువులు తెచ్చుకుంటే మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. కాబట్టి తెచ్చేసుకోండి. ఈ రోజున పసుపు కుంకుమలు కొన్నా మంచిదనమాట. చాలామంది అనుకోవచ్చు అమావాస్య రోజు పసుపు కుంకుమలు కొంటారంటే కొనొచ్చు, ఏం కాదు, వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది. అలా అయితే మీరు ముందు రోజే కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి, సరిపోతుంది. ఆ రోజున ఏంటంటే కనుక అమావాస్య మంగళ అమావాస్య కదా, ఆవు బొమ్మని కొనొచ్చు, లేదంటే కనుక ఏనుగు బొమ్మని కూడా, అంటే ఇలా విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. గోబొమ్మ అంటే ఆవు బొమ్మ ఇంట్లో ఉంటే మంచిది, మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా సంపద పెరగటం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఆవు బొమ్మని కొని ఇంటికి తెచ్చుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి వెళితే మీ సంపాదన పెరగటంతో పాటు మీరు వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అనేవి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు బొమ్మని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. అమావాస్య రోజు కొంటే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా ఆవుని మనం భావిస్తాం. కాబట్టి ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకుంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగి సంపద పెరిగి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఆవు బొమ్మనైతే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఏనుగు బొమ్మ కూడా మంచిది, ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది. కాబట్టి తాబేలు కానీ ఏనుగు బొమ్మను కానీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. కావున ఈ మూడిట్లలో నుంచి ఏదైనా సరే కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి. ఆ తర్వాత బెల్లం కూడా అండి, బెల్లం కూడా కొంటే చాలా మంచిదండి. బెల్లం ఏంటంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. కాబట్టి బెల్లాన్ని ఎవరైతే కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి, వారు కుబేరులాగా మారిపోతారు. అలానే వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పొచ్చు. అందుకే బెల్లాన్ని కొని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి బెల్లం కొంటే బంగారం కొన్నట్టే అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అమావాస్య రోజున ప్రత్యేకించి బెల్లం కొన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. బెల్లం కొని తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన, అంటే గడ్డ బెల్లం దొరుకుతుంది కదా, 30 రూపాయలు 20 రూపాయలు పెడితే అలా బెల్లం కొని తెచ్చుకుని దాని మీద ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లం పైన మీకు భూలాభం కలగాలని, బంగారం కొనాలని, లేదంటే కనుక గృహలాభం కలగాలని రాసి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, జనావాస తక్కువగా తిరిగే ప్రదేశం కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, దగ్గరలో ఏ చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళండి. ఇవి కూడా దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వృక్షాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ బెల్లం పట్టే అంత గోతిని తీసి నమస్కారం చేసుకుని మంచి కోసం చేస్తున్నాం, మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ బెల్లాన్ని అందులో, అంటే మీరు ఎంతైతే గోతిని తీసారో ఆ గోతిలో పెట్టేసి పైనుంచి ఏంటంటే కనుక మట్టిని కుడిపేసి ఒకసారి ఏంటంటే నమస్కారం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. కొంతమంది సగంలోనే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు, అదేంటంటే కనుక పూర్తిగా కంప్లీట్ అవ్వదు. అలాంటి వాళ్లకు కూడా ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇల్లు కట్టడం, ధనం రావటం, ఏదో ఒక అంటే రకంగా డబ్బు అనేది ఆకర్షించడం ఇదంతా కూడా జరుగుతుంది. కావున మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, పరిహారం అమావాస్య రోజు అంటే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కావున చేసుకోండి. ఇలా బెల్లమే కదా అని ఏంటంటే కనుక తీసి పారేయకండి. బెల్లం చాలా చాలా శుద్ధి అయినది, చాలా శక్తివంతమైనది, భగవంతుడికి నివేదన అయ్యే పదార్థంగా పరిగణిస్తారు.
చేస్తాము. బెల్లంతో చేసుకునే పనులు పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో బెల్లం పరిహారం చేస్తారో చేసిన వారికి 3 నెలలు తిరిగే లోపు ఏంటంటే గనక అప్పుల సమస్యలు పోతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే భూలాభం కలగటం, గృహలాభం కలగటం, బంగారం కొనుగోలు చేయటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో, ఎంత చక్కగా మీరు ఆచరిస్తారో, ఎంత చక్కగా ఫాలో అవుతారో అలా ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కావున మంగళ అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసేసుకోండి, సరిపోతుంది. బెల్లమే కదా అనుకోకండి, బెల్లం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇలా బెల్లం పరిహారం అయితే ఖచ్చితంగా చేసేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే పాత్రలు కండి. అదే రోజున పసుపు కూడా కొంటే చాలా మంచిదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను ఏంటంటే దూరం చేస్తుంది. కాబట్టి పసుపు ప్యాకెట్ 10 రూపాయలు పెడితే వస్తుంది. పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, పసుపు కొని తెచ్చుకొని ఆ పసుపుతో మీరు అమ్మవారిని పూజించండి. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి పసుపు కొని తెచ్చుకొని ఆ తల్లిని పూజించి అదే పసుపుని మనం ఏంటంటే కనుక పూజ కోసం మళ్ళీ తిరిగి ఉపయోగిస్తే చాలా వరకు కూడండి మనకు మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇదే రోజున ఏంటంటే పసుపు డబ్బాలో కూడా ఒక యాలకాయని వేసి పెట్టండి. ధనలాభం కలగటంతో పాటు భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. దినదిన అభివృద్ధి అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. ఇలా ఉంటుంది. కాబట్టి పసుపునైతే అసలు అవే చేయకండి. పసుపు ప్యాకెట్, యాలకులు అలానే కాకుండా మీరు బెల్లము, గల్లులుప్పు అలాగే వచ్చేసి అత్తరు వాటిలు ఏంటంటే ఇవి కొనటం వల్ల మంచి జరుగుతాయండి. అన్ని కూడా కొనొచ్చు, లేదంటే మీకు నచ్చిన 2 వస్తువులు కూడా కొనొచ్చు. ఏది కొన్నా పర్వాలేదు, కానీ వెంటనే తెచ్చుకొని చింపేసి దబ్బా అంటే వాడేయకండి. పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుందని చెప్పొచ్చండి. ఇలా పెట్టి ఇంకా ఏంటంటే కనుక ఆ వస్త్రాన్ని మీరు మళ్ళీ ఏంటంటే ఉపయోగించేసుకోండి, సరిపోతుంది. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అమావాస్య రోజు మనకి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. లేకపోతే మనకి ఇబ్బందులు తలెత్తుతాయి, కష్టాలు మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట. నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు అమావాస్య రోజు మనము ధరించకూడదు. అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిదండి. నల్లదారం అంటే నార్మల్గా మనం చెప్పాలంటే కనుక దిష్టిపరంగా ఉపయోగిస్తాం. కాబట్టి కాలికి నల్లదారం కట్టుకోండి. తలస్నానం తప్పక చేయాలి. 2 పూటలు కూడా తలస్నానం చేస్తే మంచిది. ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవిని ఉదయం సాయంత్రం అంటే దీపం పెట్టండి చాలు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ని తినకండి. నాన్ వెజ్ తినడం వల్ల ఏంటంటే కనుక మన ఇంటికి కష్టాలు తలెత్తుతాయి. మనం చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక కష్టాల్లో పడిపోతాం. అనేక రకాల సమస్యలు, ఇబ్బందుల్లో మనము కూడుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు. అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళకండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలండి ఇంకా.